విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానంపై టీడీపీ కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టే తీరతామన్నారు. ఖచ్చితంగా మేయర్ పదవి కూటమికి దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. శ్రీలంకలో ఉన్న వైసీపీ కార్పొరేటర్లో 10 మంది కూటమికి టచ్లో ఉన్నారంటున్న కార్పొరేటర్ గంధం శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 4 ఏళ్ల నిరీక్షణ, రెండు నెలల ఉత్కంఠ భరితమైనటువంటి విశాఖ మేయర్ రాజకీయానికి సంబంధించినటువంటి ఉత్కంఠమైనటువంటి భరితం ఏదైతే ఉందో ఈ ఉత్కంఠకు సంబంధించినటువంటి ఆ విషయంలో మరికొద్ది గంటల్లోనే తెరపడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మలేషియా వెళ్ళినటువంటి కూటమి కార్పొరేటర్లంతా కూడా విశాఖ అయితే వచ్చి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వారంతా కూడా దస్పాలా హోటల్లో అయితే సేద తీరుతున్నారు. అయితే ఈరోజు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ప్రారంభం కానటువంటి జీవీఎంసీ కౌన్సిల్కి సంబంధించినటువంటి సమావేశం ఏదైతే ఉంటుందో ఆ సమావేశంలో గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి మేయర్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చర్చించేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు కొంతమంది కూటమి పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఈరోజు ఏ విధంగా కొనసాగుతుందంటారు జీవీఎంసీ కౌన్సిల్? ఏదైతే మేము అవిశ్వాసంపై నోటీస్ ఇచ్చామో దాని మీద ఈరోజు మాకు కలెక్టర్ గారు అవిశ్వాస తీర్మానం నోటీస్ పంపించడం జరిగింది. దాని భాగంగా ఏదైతే మేయర్ గారిని దించాలి, విశాఖ కార్పొరేషన్ పరిధిలో ఎంతైతే అవినీతి జరిగిందో దాని అంతా కూడా బయటికి తీసే పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు విపరీతమైన కుయుక్తులు చేస్తూ ఎవరైతే వాళ్ళు స్వతహాగా వైసీపీ నుంచి వచ్చారో వాళ్ళందరి మీద కూడా విపరీతం ఒత్తిడి తీసుకొచ్చి మీకు ఎంతైనా ఇస్తామో మీరు వచ్చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు 4 సంవత్సరాలు సజావుగా వాళ్ళు పాలన సాగించుంటే వాళ్ళు ఎందుకు భయపడాలి? 4 సంవత్సరాలు మేము సజావుగా పాలన సాగించాం, అందరికీ న్యాయంగా చేసాం, అందరి కార్పొరేట్లో సమానంగా మేము వార్డు డెవలప్మెంట్ చేసాం అన్న ఆలోచన ఉండేటట్టయితే వాళ్ళ కార్పొరేట్ ఎందుకు రారు? వాళ్ళ కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసే అవినీతి 4 సంవత్సరాలు ఎవరైతే వైసీపీ కార్పొరేట్ టీడీపీలోకి వచ్చారో, జనసేనకు వచ్చారో, కూటమిలోకి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా బాధపడి ఈరోజు 4 సంవత్సరాలు జరిగిన అవినీతి మీద మేము మీతో పాటు పోరాడతామని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. అదే భాగంగా కూటమి కార్పొరేట్ అందరూ కూడా మేము ఇక్కడి నుంచి అవిశ్వాసం తీర్మానానికి మేము అందరూ కూడా ఇక్కడి నుంచి మేము కార్పొరేషన్కి వెళ్ళి 11 గంటలకి అవిశ్వాస తీర్మానంలో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈరోజు ఏదైతే అవిశ్వాస తీర్మానం జరుగుతుందో అవిశ్వాస తీర్మానం సంబంధించి ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరు కూడా విశాఖ రాలేదనేది ఒక వినికి. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు, అసలు సాగుతుందంట? వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రావాలి, వాళ్ళు వచ్చి వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. వాళ్ళు ఈరోజు ఉన్న కార్పొరేటర్లకు వాళ్ళు మభ్యపెట్టి వాళ్ళని కొంతమందిని కేరళలో ఉన్నాయి, కొంతమందిని శ్రీలంకలో పెట్టి అవిశ్వాస తీర్మానం మనం వెళ్ళకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మనం వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళ ఆలోచనతోనే ఉండిపోవడం జరిగింది. అవిశ్వాస తీర్మానానికి వచ్చి మీ తాలూకా నిజాయితీ నిరూపించుకోవాలి. వాళ్ళు నిజాయితీ నిరూపించుకునే ఉద్దేశంతోనే ప్రలోభాలు పెట్టి తీసుకుని వెళ్ళి కొంతమంది కేరళలోనే, కొంతమంది శ్రీలంకలో పెట్టడం జరిగింది. వాళ్ళైతే మాత్రం మ్యాక్సిమం రావడానికి చాలా విధాలుగా స్వతంత్రంగా అవ్వకుండా కార్పొరేట్ దాంట్లో ఉన్న కార్పొరేట్ సుమారు 10 మంది వరకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏంటంటే అనేకమైన ఇబ్బందులు పెడుతూ వాళ్ళని పాస్పోర్ట్లు కూడా తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని వచ్చే పరిస్థితి లేకుండా చేయడం వల్ల కొంతమంది కార్పొరేట్ అక్కడే మాకు ఫోన్ చేస్తున్నారు, మేము రావడానికి మేము రెడీగా ఉన్నాం, మాకు ఎందుకంటే పరిస్థితులు కూడా మాకు బాగోలేదు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఏంటంటే ఇది వాళ్ళు పాస్పోర్ట్ తీసుకోవడం వల్ల కొంతమంది రాలేకపోతున్నారు. ఏదైనా కూడా మాకు మెజారిటీ ఉంది, 100% మీ అవిశ్వాస తీర్మానంలో నెగ్గితీరుతా అని చెప్పేసి నాకు ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కానీ లేదా దానికి సంబంధించినటువంటి అధినేత చేస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా తిప్పి కొడతామంటూ కూడా కూటమి పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అంతా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం 11:30 గంటల్లో ప్రాంతంలో ఏదైతే జరగనున్నటువంటి అవిశ్వాస తీర్మానం ఉందో ఈ అవిశ్వాస తీర్మానంలో తప్పకుండా కూటమి పార్టీ విజయం సాధించి తీరుతుంది. గత మేయర్ చేసినటువంటి ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి అభివృద్ధి కానీ లేదా మరో ఇతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా విస్మరించిన పరిస్థితి ఉండంటూ కూడా కార్పొరేటర్లు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తప్పకుండా ఈరోజు జరిగేటటువంటి అవిశ్వాస తీర్మానంలో కూటమి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మేయర్గా ఎన్నుకోబడతారంటూ కూడా తెగేసి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారంతా కూడా తమకు టచ్లో ఉన్నారంటూ చెప్పిన పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.